వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతలపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈ నెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ 25 వసంతాలు నింపుకున్న బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదులతో సంబరంగా జరుపుకోవడానికి ఈ ఎల్కతుర్తి చౌరస్తాలో పెద్ద ఎత్తున లక్షలాది మందితో సభ జరుపుకుంటున్నామన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ దేశ రాజకీయాల్లో మనవైపు చూపు పడేలా పనిచేశారు. అందుకే కేంద్రంలో ప్రధాని మన పథకాలను అమలు చేసి ముందుకు వెళ్లారు అని తెలిపారు. పార్టీ 2500 ఇస్తామని మోసం చేసి, తులం బంగారం ఇస్తామని మోసం చేసింది. చిన్న పిల్లలకు ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామని మోసం చేసింది. ఆ మోసపోయినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సభకు మీరు ఆశీర్వాదం ఇచ్చి మీ అన్నదమ్ముల్ని పంపాలా, మీరు కూడా రావాలని చెప్పి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రైతన్నలు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించింది. తన భూమి తన సొంతం, నేను భూమి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు, వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మొగులు దిక్కి ముఖం పెట్టి చూసే అవసరం లేదు, నాకు నా నెత్తి మీద నిండు కుండలాగా కాళేశ్వరం ఉంది అని రైతన్న గుండె మీద చేసుకొని భద్రంగా పడుకునేటట్టు చేసింది కేసీఆర్. ఇవాళ ఆ కాళేశ్వరం ఎండబెట్టి లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయేటట్టు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని రైతన్నలందరూ కూడా గ్రహించారు. ఆ రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున గులాబీ దండులాగా ఈ సభకు కదిలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేయండి, నయవంచన చేయండి ఎవరిని కూడా లేదు. ఆనాడు కూడా ఇదే గులాబీ కండువతో పొత్తు పెట్టుకొని మీకు 2004లో తెలంగాణ ఇస్తామన్నారు. కానీ ఇవ్వకుండా 2014 దాకా 10 సంవత్సరాలు ఆలస్యం చేసి వందలాది మంది మన బిడ్డలు చచ్చిపోతే అప్పుడు తెలంగాణ తప్పక ఇచ్చిండ్రు తప్పితే వాళ్ళేమి ఒప్పుకొని ప్రేమతో ఇయ్యలే. ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. ఆ విషయాలన్నీ, వారి కుట్రలన్నీ, వారి మోసాలన్నీ ఇక్కడ ఈ సభ ద్వారా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి కలిసి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని కూడా మభ్యపెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విష ప్రచారం చేసిరు. కానీ వాళ్ళు అదే సోషల్ మీడియా మిత్రులు 16 నెలల కాలంలోనే తెలుసుకున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీతోని 16 పనులు అయితే లేవు, 16 రూపాయల ఆదాయం వస్తలేదు, ఏమీ జరుగుతలేదు, మోసపోయినామని తెలుసుకున్నారు. కాబట్టి ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా కదిలి రావాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి గులాబీ జాతరను భారతదేశ వ్యాప్తంగా మీరు చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నా. కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పింది, మనం ఎప్పుడన్నా తెలంగాణలో రాణి రుద్రమదేవి వారసులుగా, చాకలి ఐలమ్మ వారసులుగా తెలంగాణ ఆడబిడ్డలం కొనియాడుకున్నాం, వారికి అటువంటి స్పేస్ ఇచ్చినాం. ఇక్కడ మున్సిపాలిటీలలో 50% రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం. మార్కెట్ కమిటీలలో అంతకుముందు ఎన్నడూ కూడా ఆడబిడ్డలకు ప్రవేశం లేకుండే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డలకు ప్రవేశం కల్పించి వాళ్ళని చైర్మన్లను, వైస్ చైర్మన్లను, మార్కెట్ కమిటీలలో మెంబర్స్ను చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఎక్కడైతే బీసీ ఆడబిడ్డలకు, ఎస్సీ ఆడబిడ్డలకు, ఎస్టీ ఆడబిడ్డలకు మరి కనీసం జిల్లా కేంద్రాలలో వాళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే రూమ్లు ఇస్తలేరంటే ఒకటే ఒక పెన్ స్ట్రోక్తోని మొత్తం 33 జిల్లాలలో కూడా ఎస్సీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ ఆడపిల్లలకు, ఎస్టీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పెట్టి, కళ్యాణ లక్ష్మి పథకాలు పెట్టి, బాల్య వివాహాలు జరగొద్దు, మా ఆడబిడ్డలు బలంగా ఉండాలి, మంచి సమాజాన్ని వారు నిర్మించాలని చెప్పి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చిండ్రు, న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చిండ్రు, హెల్త్ కిట్ని తీసుకొచ్చిండ్రు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం చేసి, అంతెందుకు మేమిచ్చినటువంటి లక్షలాది డబుల్ బెడ్రూమ్లు ఇవాళ ప్రతి ఒక్క చోట మా ఆడబిడ్డల పేర్ల మీదనే ఉన్నాయని చెప్పి నేను సగర్వంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మా ప్రభుత్వం పనిచేసిందే ఆడబిడ్డల కోసం. మా ప్రభుత్వం నిలబడ్డది 2 సార్లు అధికారంలోకి వచ్చిందే ఆడబిడ్డలతోని. కాబట్టి రేపటి నాడు కూడా
రాజకీయంగా ఆడబిడ్డలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి, మా దగ్గర ఉండేటటువంటి నాయకురాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సభకు ప్రత్యేకించి సర్పంచ్ స్థాయి నుంచి ఉన్న ప్రతి ఒక్క మా మహిళా నాయకురాళ్ళను కూడా ఈ సభకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మేమందరం కూడా ఎల్కతుర్తిలో ఉన్నటువంటి, హుస్నాబాద్లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక స్థానాలలో పనిచేసినటువంటి పెద్దలు, మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదే గులాబీ జెండా, ఇదే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలంటే కన్న బిడ్డలు అన్న భావన ఉంటుంది తప్పితే ప్రజలు, ఓటర్లు అన్న భావన ఉండదు. మా కుటుంబం బాగుండాలి, మా తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాకు ఓట్లు బాగా రావాలని అనుకుంటారు. ప్రజల మధ్యలో ఎట్లా డివిజన్ తీసుకురావాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలని వాళ్ళు అనుకుంటారు. ఇవాళ అవాకులు చెవాకులు చాలామంది పేరుతూ ఉన్నారు, పన్లికిలిచ్చుకొని మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ఆ, మీరు బీఆర్ఎస్ఆ, దేనికి రజతోత్సవం చేసుకుంటున్నారు అని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు మీ నైజమేందో తెలిసిపోయింది. 16 నెలలనే మీ మోసమేందో తెలిసిపోయింది. మీరు ఏమీ కూడా పని చేయలేరు. ప్రజలకు మనకు వచ్చేటటువంటి ఒక చిన్న కార్యక్రమం కూడా చేపట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం మీదే అని చెప్పి 16 నెలల్లో తెలిసిపోయింది. మాది టీఆర్ఎస్ పార్టీగా ప్రజల మన్నన పొంది ప్రజల ముందుకు వచ్చినాం. మేము జాతీయ స్థాయిలో మమ్మల్ని, మా కేసీఆర్ గారిని